హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అసలు బీటెక్ స్టూడెంట్స్ కెరీర్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ బీటెక్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫన్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫన్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి పానిక్ ఉంటుంది కదా! సో, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి కెరీర్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే అసలు ఇన్‌ఫాక్ట్ మనం ఇప్పుడు ఇంటర్ అయిపోయాక స్టూడెంట్స్ చూస్తుంటే చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సరే మీరు ఒక బ్రాంచ్ అనేది మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కాదు ఒకవేళ మీరు ఆల్రెడీ బ్రాంచ్ తీసుకున్నాక ఆలోచిస్తున్నారంటే మీరు అసలు మీకు ఎక్కడి సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు ఒకసారి క్లియర్‌గా ఒక పేపర్ పైన ఒక మ్యాప్ ఏసుకునో, లేకపోతే ఒక ట్రీ మ్యాప్ ఏదో ఒకటేసుకునో చూసేసుకోండి. అంటే ఇది నాకు సెట్ అవుతుందా? లేదా? ఎలా ఉంటుంది? ఏది తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు మార్కెట్‌లో బయట వాల్యూస్ ఏ స్కిల్‌కి ఎలా డిమాండ్ ఉంది? ఇవన్నీ గూడా చూసుకోండి ఫస్ట్ థింగ్. దాని తర్వాత బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు లేట్ అయిపోయింది, నేను ఆల్రెడీ వేరే బ్రాంచ్ తీసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకున్నారు. సో, మీకు ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీరు ఐటీ స్కిల్స్ గట్టిగా నేర్చేసుకొని కూడా షిఫ్ట్ కొట్టొచ్చు. లేదు అంటే ఫస్ట్ ఇయర్‌లో అసలు మీకు స్కిల్ ఏం కావాలి అనేది ఒక ప్లానింగ్‌లో ఉండండి. అండ్ లాస్ట్ ఇయర్ వరకి వెయిట్ చేసి అప్పుడేం నేర్చుకోవాలి అవన్నీ కాకుండా ఫస్ట్ ఇయర్‌లోనే ఓకే. నాది గోల్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్ అనుకుందాం. సో, డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే ముందుగా మనం ఏమేమి నేర్చుకోవాలి? దాని వైపు మెల్లిగా అంటే అంతా ఒక్కసారి మనం చేయలేము కోర్స్ కదా! సో, మెల్లిగా ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ ఇయర్ ఒక డీఎస్సీ మంచిగా నేర్చుకొని, కొంచెం కోడింగ్ బేసిక్స్ నేర్చుకొని, తర్వాత ఒక పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకొని సెకండ్ ఇయర్‌లో దానికి సంబంధించిన ఏమైనా టూల్స్ నేర్చుకోవడం కానివ్వండి. అండ్ థర్డ్ ఇయర్‌లో ఎవ్రీథింగ్ కొంచెం ఇవన్నీ గూడా కొంచెం మంచిగా నేర్చేసుకొని సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో మెల్లిగా ఇంటర్న్‌షిప్స్ కోసం అప్లై చేయడము, ఎట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయడము. అండ్ ఫోర్త్ ఇయర్‌లో ఆల్రెడీ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఇంటర్న్‌షిప్‌తో మీరు కొంచెం వర్క్ చేయొచ్చు. పైథాన్ డెవలపర్‌గానో లేకపోతే జూనియర్ ఏదో ఒకటి. దాని తర్వాత మనం హార్డ్ వర్క్ ఈ 3 ఇయర్స్ చేస్తే ఫోర్త్ ఇయర్‌లో మనకి ఈజీగా అవుతుంది. ఆ ఫోర్త్ ఇయర్‌లో మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాక్ ఇంటర్వ్యూస్ లేకపోతే ఆహ్, ఈవెంట్స్‌కి వెళ్ళడము అండ్ ఎవ్రీథింగ్ కూడా చేసేస్తే మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే సరిపోతుంది. సో, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పుకోవాలి అంటే ఇంకా మనకి టిప్స్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు మీకు లింక్డ్ఇన్ కానివ్వండి, లేకపోతే గిట్‌హబ్ కానివ్వండి, ఇలాంటి నెట్వర్కింగ్ కనెక్షన్స్ అన్నీ గూడా పెంచేసుకోండి. అంటే మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఎవ్రీథింగ్ కూడా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం కానివ్వండి, లింక్డ్ఇన్ త్రూ కనెక్షన్స్ పెంచుకోవడం కానివ్వండి, ఇవన్నీ గూడా చేసేయండి. అంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు సీనియర్స్‌తో కనెక్ట్ అవ్వడం, వాళ్ళతో కనెక్షన్ పెంచుకోవడము అండ్ వాళ్ళు రిఫరల్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సార్లు వర్కౌట్ అవుతాయి. సో, ఇప్పుడు చాలా బేసికల్‌గా చాలా జాబ్స్ అన్నీ గూడా రిఫరల్ ద్వారానే వస్తున్నాయి. రైట్? సో, అలా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. లేదు నా పని నేను చూసుకుంటానంటే కూడా ఇటు సైడ్ మనకు అవ్వకపోవచ్చు. ఓకే. సో, ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంతకుముందు గూడా చెప్పాను. అంటే టెక్ ఫెస్ట్‌కి వెళ్ళండి, టెక్ ఈవెంట్స్‌కి వెళ్ళండి అనేసి. అక్కడ గూడా మనకి చాలా ఛాన్సెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అంటే ఈ బీటెక్ నుంచే వెళ్ళడం చాలా బెటర్ అండి. సో, ఇలా మల్టిపుల్ వేస్‌లో మనము కెరీర్ ప్లానింగ్స్ అనేవి చేయొచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది గాబట్టి, ఒక్కొక్కరు ఏదైనా సరే ముందుగానే ప్లాన్ జేసుకుంటే చాలు. ఒక ప్లాన్ ఉంటే ఇంక దానికి ఎలా వెళ్ళాలో మనకి అర్థమవుతుంది. లేదు ఫోర్త్ ఇయర్ వచ్చాక అంత ఫన్ అంతా అయిపోయాక ఫ్రెండ్స్ అనేసి అంతా చేశాక ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి ఇప్పుడు నాకు జాబ్ వస్తుందా లేదా? లేదా ఇప్పుడు కెరీర్ ఎలా సెట్ అసలు నేనేం నేర్చుకోవాలి అనేది ఫోర్త్ ఇయర్‌లో ఆలోచిస్తే చాలా లాస్ అవ్వచ్చు. ఇంకా దాని తర్వాత నువ్వు రియల్‌గా నేర్చుకునే వరకి 2 ఇయర్స్ పడుతుంది. కెరీర్ గ్యాప్ వస్తుంది. ఆ కెరీర్ గ్యాప్‌లో ఏం చేశావని మళ్ళీ జాబ్స్ ఇవ్వకపోవచ్చు. సో, ఇలా 100 ఉంటాయి మళ్ళీ మనకి బయటకొచ్చాక. అండ్ ఈ కాలేజ్‌లో ఉన్నంత సేపు మనకి ఏమైనా కనెక్షన్స్ ఎవ్రీథింగ్ కూడా ఉండేవి. ప్లేస్‌మెంట్స్ ఎవ్రీథింగ్ కూడా కొంచెం ఆపర్చునిటీస్ ఉండేవి. వన్స్ బయటికొచ్చేసాక మనం ఓన్‌గా అప్లై చేసుకోవడం, ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళడం ఇవన్నీ గూడా ఉంటాయి గాబట్టి, మీరు ఒకవేళ బీటెక్ స్టూడెంట్ అయితే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని, దాని తర్వాత మీరు వెళ్ళడం బెటర్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి మీ రెజ్యూమేలో జస్ట్ మార్క్స్ ఉంటే సరిపోదు.
దాంతోపాటు మీరు ఏం నేర్చుకున్నారు, నంబర్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి ట్రెండింగ్లో ఉన్నవి, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండాలి, అండ్ ఏమన్నా ఇంటర్న్షిప్స్ కానివ్వండి, చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి పెట్టడం, ఇవన్నీ కూడా ఇవంతా స్ట్రాంగ్గా మన రెజ్యూమే ఉంటే అప్పుడు మనకు జాబ్ అనేది వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్లోనే మీరు ఫస్ట్ ఇయర్‌లో నుంచి చిన్న చిన్న స్కిల్స్ అనేవి నేర్చుకోండి అన్నాను కదా! సో, ఆ నేర్చుకునే ప్రాసెస్‌లోనే మీరు మేక్ ష్యూర్ యూ ఆర్ లెర్నింగ్ త్రూ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఆల్సో అనేసి మీరు కన్ఫర్మ్‌గా పెట్టేసుకోండి. ఎందుకంటే టైం వేస్టింగ్ ఉండదు. నేర్చుకుంటున్నారు, ప్రాక్టికల్‌గా కూడా నేర్చుకోండి. అది నేను ఇచ్చే సజెషన్ అండి ఇక్కడ. సో, ఇంకా ప్రాక్టికల్‌గా కూడా నేర్చుకుంటే ఇంక మిమ్మల్ని ఆపేవారే లేరు. సో, అలా మీరు ఈజీగా మీ జాబ్స్ అయితే తెచ్చేసుకోవచ్చు. ఇదండి ఈ బీటెక్ సంబంధించిన కెరీర్ ప్లానింగ్ వచ్చేసరికి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. సో, మీరు కనుక జాయిన్ అవ్వాలి, కోర్స్ డీటెయిల్స్ తెలియాలి, సిలబస్ తెలియాలి, అండ్ అలాగే ఫ్రీ డెమో చూడాలి అంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. జస్ట్ చెక్ చేసేయండి. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయిపోతే ఎవ్రీథింగ్ కూడా మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. లేదు అంటే మా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, pythonlife.in అనేసి. వెళ్తే అక్కడ మీకు సిలబస్ చూడొచ్చు, లేదా ఫ్రీ డెమో చూడొచ్చు. అలా అయినా సరే మీరు ఎన్రోల్ కూడా అవ్వచ్చు అక్కడే కూడా. లేదా అంటే ఇంకా ప్రాపర్గా మా టీమ్ని కాంటాక్ట్ అవ్వాలి, మీకు ఇంకేమైనా డౌట్స్, క్వెరీస్ ఉన్నాయన్నా కూడా మా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఆల్రెడీ. అండ్ లేదు అంటే పైథాన్ అనేసి కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ బీటెక్ స్టూడెంట్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఫర్దర్ వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి ఫ్రీగా అన్నా కూడా మన పైథాన్ లైఫ్ ఛానల్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు ప్రాక్టికల్గా కూడా ఈ వీడియోస్ చూసి నేర్చుకోవడం వల్ల మీకు చాలా 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 బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ ఎవ్రీ స్కిల్ కూడా ఐటీకి సంబంధించింది మన దాంట్లో అయితే ఉంది. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.